హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే తినే కొద్దీ తినాలనిపించే కలర్ఫుల్ కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేశాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని జీడిపప్పు అనేది లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇందులోకి ఒక చిటికెడు ఆవాలు అయితే యాడ్ చేసి, ఆవాలు చిట్పట్లాడేటప్పుడు పొడువుగా చీల్చి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి కూడా అయితే యాడ్ చేశాను. యాడ్ చేశాక అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఇప్పుడు ఒక ఎండుమిర్చి, శనగబేడలు, జీలకర్ర, మిరియాలు కూడా యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో అయితే పెట్టి ఫ్రై చేయాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం. ఇలా ఫ్రై అయ్యాక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ పోపు అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారాక ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1/2 లీటర్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ అయితే యాడ్ చేసి ఆ పోపు కర్డ్ రెండు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక నాకు కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, సో అందుకైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక పక్క అయితే రైస్ అయితే చల్లారి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ అయితే కర్డ్లోకి కొద్దిగా యాడ్ చేసి రైస్ కర్డ్ రెండు మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి అయితే దానిమ్మ గింజలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అలాగే మీ దగ్గర గ్రీన్ గ్రేప్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో కలర్ఫుల్గా తినే కొద్దీ తినాలనిపించే కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.